వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇది కుక్కర్లో ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. చేసుకోవటం ఈజీ, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఇంకా ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. నేను రాళ్ళ ఉప్పు వేసాను. ఇవన్నీ మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. మనకి రైస్ మొత్తానికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి, పచ్చి రొయ్యలు. దీన్ని మంచిగా నడుము దగ్గర, ఇంకా పొట్ట దగ్గర ఉన్న బ్లాక్ కలర్ అది తీసేయాలన్నమాట, పేగు లాంటిది. శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి 2-3 సార్లు 4 సార్లు కడుక్కోవాలి. తర్వాత దీనిలో వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్నాను. చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా, ఇంకా ధనియాలు ఇవన్నీ పౌడర్ చేసుకున్నది వేసుకున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ ముక్క ఒకటి వేసుకున్నాను. ఈ పులుపు అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. టమాటాలు వేసినప్పటికీ ఒక చిన్న నిమ్మకాయ ముక్క వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. నేను చిన్న గ్లాసుతో 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. 1కి 2 చొప్పున వేసుకుంటున్నాను. మనకి ఈ టైంలో ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. చాలకపోతే కొద్దిగా వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1కి 1.5 వేసుకోవచ్చు, కానీ నేను నార్మల్ రైసే వేసాను కాబట్టి 1కి 2 వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, రైస్ మంచిగా ఉడికిపోయింది. మనకి నార్మల్ గిన్నెలో వండుకునే కంటే ఇలా కుక్కర్లో వండుకుంటే చాలా బాగుంటుంది. త్వరగా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ రైస్కి ఇంకా రొయ్యలకి పట్టి బిర్యానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ గా కూడా తినేసేయచ్చు, లేదా పెరుగు చట్నీతో కూడా తినొచ్చు. పెరుగులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అలా కూడా తినొచ్చు, లేదా డైరెక్ట్ గా పిల్లలకైతే ఇలా డైరెక్ట్ గా కూడా ఇచ్చేయచ్చు. ఇలా ఉల్లిపాయలు, నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయలతో తింటే చాలా బాగుంటుంది. డైరెక్ట్ గా అలా తినేసేయచ్చు అనమాట. ఇంకే విధమైన కర్రీ కానీ ఇంకా పెరుగు కూడా అవసరం లేదు, అలా తినేసేయచ్చు.
చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈజీగా కుక్కర్లో రొయ్యల బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.